మనకి తెలంగాణ ఫార్మేషన్ అయినాక 10 సంవత్సరాలు 9.5 years టీఆర్ఎస్ ప్రభుత్వం పాలించింది. ఆ పాలన అనేది ఒక విజన్ లేదు, ఒక ప్లాన్ లేదు, ఒక గమ్యం ఏమి లేదు. ఎప్పుడైతే 2023 ఎలక్షన్స్ వచ్చాయో దీంట్లో కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఏర్పడ్డాక భారతదేశ చరిత్రలోనే ఒక సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది. అది December 18th, 2023. ఇది భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి ఏ రాష్ట్రము మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రము సాహసించని నిర్ణయం తీసుకుంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. అది డ్రగ్స్ మాఫియాని నిర్మూలించడం. దానికి ఉస్మానియా యూనివర్సిటీ తరఫున ప్రొఫెసర్లు, పరిశోధక విద్యార్థులు యావత్ మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ డ్రగ్స్ మాఫియాని అంతమొందించడంలో మా ఉస్మానియా యూనివర్సిటీ బాధ్యత ప్రధానమైన పాత్ర పోషిస్తూ ఈ ఉస్మానియా యూనివర్సిటీ కింద ఉన్న కళాశాలల్లో, జూనియర్ కళాశాలల్లో, స్కూల్స్లలో కూడా డ్రగ్స్ కమిటీని కాన్స్టిట్యూట్ చేయించేసి అధికారికంగా ఆ డ్రగ్స్ కమిటీని ఆయా విభాగాలలో, స్కూల్స్లలో, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజీలో కూడా ఈ కమిటీల ద్వారా స్టేజ్ వైజ్గా టోటల్గా ఈ డ్రగ్స్ మాఫియాని అంతమొందించి రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము దీనికి గట్టిగా కృషి చేసి దీన్ని అంతమొందించడానికి మా ఉస్మానియా యూనివర్సిటీ తరఫున ప్రొఫెసర్లు, పరిశోధక విద్యార్థుల తరఫున మేము చెప్తున్నాం.